హలో హాయ్ నమస్తే నేను మీ ప్రమోద్ దగ్గర ఈ వారం వచ్చేసాను మా బ్రో ఈ వారం ఏమొచ్చిందంటే ఈ వారం మీకోసం మీరు చేసిన కామెంట్స్ లో మెన్షన్ చేసింది ఏంటంటే బర్త్డే అప్పుడు ఏమేమి వంటలు చేసామో అవన్నీ మీ ముందుకు తీసుకురమ్మారు బ్రో అందుకనే తీసుకొచ్చాను కాకపోతే మీరు ఏం చేశారంటే యాజ్ యూజువల్ కామెంట్స్ లో మెన్షన్ చేయకుండా మీరు వాట్సాప్ లో మెన్షన్ చేశారు మా బ్రో అవన్నీ నేను ఫిల్టర్ చేసుకొని ఇక్కడి నుంచి అన్ని చోట్ల నుంచి తీసుకొని వచ్చి అన్నిటిని మెచ్చేసాను ఏమేమి వంటలు చేసామంటే మామిడికాయ పులిహార టమాటా పప్పు పాయసము ఆ తర్వాత స్వీట్స్ ఏం చేసామో ప్రతి ఒక్కటి మన వీడియోలో ఉంటుంది నేను మీకు ఏంటంటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు వాట్సాప్ లో కాకుండా మీరు యూట్యూబ్ లో కామెంట్స్ మెన్షన్ చేస్తే చాలా బాగా వస్తుంది ఎందుకంటే మన రీచ్ వెళ్తుంది ఆ తర్వాత మన వీడియోలు కూడా చాలా మందికి వెళ్తాయి మొన్న దానికి మాత్రం మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ మీ అందరికి అలానే ఈ వీక్ కి నేను ఆల్రెడీ ఒకటి ప్రిపేర్ అయ్యింది కానీ పోయినసారి వచ్చిన కామెంట్స్ వల్ల నేను అప్పుడు ఏం చేశామో వాటి కోసం తీసుకొచ్చాను వాటిని అందరి ఫోన్లో తీసుకొని వచ్చాను కదా వాటిని అన్నింటిని మెచ్చేసి మీ ముందుకు తీసుకొస్తాను మా ఊరు దయచేసి మీకోసమే చేస్తాను కాబట్టి మీరందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా వచ్చి ఒకసారి ఛానల్కి వెళ్ళి విజిట్ చేసి మనం చేస్తుంది వర్తా కాదా అనేది కూడా చూసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం కొట్టండి మా బ్రో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి మామ బ్రో ఏమేమి చేసామో ఇందాక చెప్పాను కదా మామిడికాయ పులిహార ఆ తర్వాత టమోటా పప్పు ఇంకా క్యాప్సికమ్ ఫ్రై క్యాప్సికమ్ బ్రింజాల్ ఫ్రై ఆ తర్వాత పాయసము మొత్తము ఎలా చేసామో ఇప్పుడు వీడియోలో చూడండి ఎవరెవరు చేశారు ఏమేం చేశారో మొత్తం ఉంటే ఇంకా చూసేయండి ఇదిగోండి మామిడికాయ పులిహారకి అదిగోండి వద్దన్ గాడు మొన్న వీడియోలో చూశారు కదా వాడు చాలా జాగ్రత్తగా ఎలా తీసాడు అంతే జాగ్రత్తగా తీస్తున్నాడు మామ బ్రో అదిగోండి అలా వాటిని అలా కోసేసుకొని ఆ తర్వాత పైన తోలు తీసేసుకొని అలా వేసి పీలర్కి వేసి వాటిని సన్నగా అలా చేసుకోవాలి మామ బ్రో ఎందుకంటే మామిడికాయ పులిహారలోకి అలా వేస్తే చాలా బాగుంటుంది ముక్కలు కోసి వేరు మామ బ్రో అలా తురిమే వేస్తారు అలా తురిమేసి వేశారు ఆ తర్వాత అదిగోండి మా అమ్మ పులుపు చూస్తుంది అది ఎలా ఉందనేది అది కాయ తీరా చూస్తే అది పండిపోయింది మామ బ్రో అందుకని ఆ కాయని పక్కన పెట్టేసి వేరే కాయని చూశారు అదిగోండి పులుపు చూపిస్తుంది వాడికి కూడా పులుగా ఉందని చెప్పి చెప్పట్లేదు తీయగా ఉందండి అని చెప్పేసరికి సరే అని వాటిని పక్కన పెట్టేశారు ఆ తర్వాత అదిగోండి ఇంకా పచ్చిమిరపకాయలు తీసేసుకున్నారు ఒక 5-6 పచ్చిమిరపకాయలు అలా కోసేసుకొని పులిహారలోకి పెట్టేసుకున్నారు మామ బ్రో ఆ తర్వాత అదిగోండి అన్నం ఉడికించుకొని అన్నాన్ని ఇందాక మనం తురుముకున్న మామిడికాయ వాటి తొక్కులో అలా కలిపేసుకోవాలి మామ బ్రో ఎందుకంటే కాసేపు తీసి పక్కన పెట్టుకుంటే ఆ తర్వాత మనం తాలింపు వేసుకున్నాక బాగుంటుంది అదిగోండి తాలింపు వేసుకుంటున్నాము అదిగోండి నూనె పెట్టేసుకొని 3 ఎండుమిరపకాయలు ఆ తర్వాత క్యాజు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకొని తాలింపు అవి తీసుకొచ్చి ఇందాక మనం అక్కడ తురుము పెట్టుకున్న దాంట్లో కలిపి పెట్టుకున్న అన్నంలోకి ఆ తాలింపు వేసేయాలి మామ బ్రో అదిగోండి వేసేసుకుంటున్నాము అదిగో అమ్మ చేసింది మామ బ్రో నేనేం చేయలేదు మామ బ్రో మీకోసమే నేను చేస్తున్నాను మీరు నన్ను వాట్సాప్లో అడిగారు కదా ఎలా చేశారు అని చెప్పి అందుకని ఈ వీడియోని తీసుకొని వచ్చాను ఎందుకైనా మంచిదని చెప్పి నేను డ్రాఫ్ట్స్లో ఉంచుకున్నాను మామ బ్రో మీరు అడుగుతారనే అందుకే అలా ఉంచేశాను అదిగోండి మామిడికాయ పులిహార అయిపోయింది ఇంకా మామిడికాయ పులిహార తర్వాత మనం టమోటా పప్పు చేసుకున్నాము ఇంకా టమోటా పప్పు ఎలా చేసుకున్నామో చూద్దాం రండి అదిగోండి ఒక 2 ఉల్లిపాయలు తీసేసుకొని అమ్మ నీట్గా కట్ చేసేసుకుంది మామ బ్రో ఆ తర్వాత టమోటాలు ఒక 10 తీసుకొని కట్ చేసేసుకుంది కందిపప్పు నానబెట్టుకొని అదిగోండి 2 స్పూన్ల కారం వేసేసుకొని 1.5 స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసి కొంచెం చింతపండు వేసేసుకొని ఇంకా మనం స్టవ్ ఆన్ చేసేసుకుంటే అలా 4 విజిల్లు రాగానే పప్పు అయిపోయింది మామ బ్రో అందులోకి 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మెదుపుకుంటే ఇంకా మనం దానిలోకి తాలింపు వేసుకుందాం మామ బ్రో ఇంకా తాలింపు వేసేసుకోవడానికి బండి పెట్టేసుకున్నాం అదిగోండి తాలింపుకి ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత తాలింపు గింజలు ఎండుమిరపకాయలు చిన్నులపాయలు వేసేసుకొని వేయించేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు దాని తర్వాత కరివేపాకు వేసేసుకొని నీట్గా వాటిని వేగించేసుకోవాలి మామ బ్రో వాటిని అలా వేయించుకున్నాక అలా ఆఖరిలో చిన్నగా ఇంగువ వేసుకుంటే చాలా రుచి వచ్చింది మామ బ్రో పప్పుకి అందుకని అలా వేసేసాము అదిగోండి పప్పు అయిపోయింది మామ బ్రో ఇంకా మనం ఫ్రై చేసుకున్నాము ఏం చేసిందంటే అమ్మ ఫ్రైకి క్యాప్సికమ్ అనో బ్రింజాలు 2 కలిపి చేసింది మామ బ్రో చూడండి అదిగోండి క్యాప్సికమ్ ఇదేమో మహేష్ బాబాయ్ వాళ్ళ తోటలో పెరిగిన బ్రింజాల్ మామ బ్రో అట్లా చూడండి ఎంత బాగుందో చాలా ఫ్రెష్గా అంటే చాలా ఫ్రెష్గా ఉండి ఆ తోటలో పెరిగింది ఇంకా వాటి రెండింటిని కలిపి మనం ఇప్పుడు ఫ్రై చేస్తాం మామ బ్రో అందుకోండి అమ్మ నీట్గా ముక్కలు చిన్న ముక్కలుగా చేసుకుంది మామ బ్రో ఇంకా వాటిని ఫ్రై చేసుకున్నాం అదిగోండి బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వాటిలో కూడా తాలింపు అలా వేసేసుకొని ఇంకా మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని అందులోకి వేసేసుకోవాలి మామ బ్రో అన్నీ వేసేసుకొని నీట్గా
నీట్గా వాటిని వేయించుకోవాలి మామ బ్రో. ఆ తర్వాత మనం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని వాటిని నీట్గా వేపుకోవాలి. ఆ వేగుతూ ఉండగా మనం అందులోకి కొబ్బరి పొడి వేసుకుంటాం మామ బ్రో. అదిగోండి కొబ్బరి పొడి వేసుకుంటాము. మేమైతే 4 స్పూన్లు వేసుకున్నాము. మీకు నచ్చినంత, మీకు ఎంత అవసరమైతే 3 2 అనేది చూసుకోండి. మేమైతే ఎక్కువ కారం తింటాం కాబట్టి అలా వేసుకొని వాటిని బాగా ఏం చేసుకున్నాము మామ బ్రో. ఈ వీడియో మీకోసం తీసుకొస్తున్నాను మామ బ్రో. మీరు అందరూ వాట్సాప్లో పింగ్ చేసేసరికి ఈసారి మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి మామ బ్రో. వాట్సాప్లో కాదు. ఇంకా అలా ఈ వేగుతుంటే ఇంకా అంతలోకి అన్నం అయిపోయింది. ఇంకా ఆఖరిలో అమ్మ నా కోసం పాయసం కూడా చేసింది మామ బ్రో. పాయసం ఏమీ లేదు మామ బ్రో, ఊరకనే పొయ్యి మీద 1 లీటర్ పాలు అలా కాగబెట్టుకొని అది పొంగొచ్చినాక వాటిలోకి కీర్ మిక్సర్ అని బయట షాప్లో దొరుకుతుంది. అది అలా తీసుకొచ్చి వేసేసి వాటిని అంటే ముద్దగా ఉంటుంది, అందుకని వాటిని బాగా కలుపుకుంటా ఉండాలి. కీర్ మిక్సర్ ఎందుకు చేసిందంటే టైం లేక అమ్మకి ఆ మిక్సర్ తీసుకొచ్చింది. లేకపోతే సేమియా, సగ్గుబియ్యం అన్నీ వేసి చాలా బాగా చేసేది. ఇక్కడ కీర్ మిక్స్ కూడా ఇది కూడా చాలా బాగా చేసింది మా బ్రో. అలాగే మీ అందరికీ ఇంకొక విషయం చెప్తుంది ఏంటంటే ఒక్కసారి మీరందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ముందుకు మీరు అడిగారు, మీకోసం నేను అందుకని తీసుకొచ్చాను. ఇది మీకోసం వస్తున్న వీడియో, అందుకని మీరందరూ నాకు కావాల్సినంత సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయిగోండి అన్నీ పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇవి ఆ రోజున నా బర్త్డే రోజు ఏం చేశారని మీరు అడిగారు, మీకోసం నేను తీసుకొస్తున్నాను మామ బ్రో. మీరు మాత్రం ఖచ్చితంగా నాకు ఫుల్గా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరికైనా ఛానల్కి వచ్చింటే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి మళ్ళీ విజిట్ చేసి మొత్తం వీడియోస్ అన్ని చూడండి మామ బ్రో. మీ అందరి కోసం నేను ప్రతి వారం వస్తూనే ఉంటాను. లక్ష్మీదేవి తలుపులు కొడితేనే తీస్తుంది, కానీ ప్రమోద గారు ప్రతి శుక్రవారం మీ చేతిలోకి వస్తాడు మామ బ్రో. ఇంకా నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. ఓకే, చూశారు కదా మామ బ్రో, మీకోసం తీసుకొచ్చాను. అంటే కొన్ని అన్ని అలా తీసుకొచ్చి మెచ్ చేశాను. మీకోసం చేసిన వీడియో ఇది మీ అందరి కోసం. నా బర్త్డేకి ఏం చేశామో, ఏ వంటలు చేసామో చూడాలనుకున్నారు, అందుకే తీసుకొచ్చాను. మీరందరికీ నచ్చిందని నేను హోప్ అనుకుంటున్నాను. మీరందరూ ఖచ్చితంగా వీడియోని చూడండి. చూసిన వాళ్ళు వేరే వారికి షేర్ చేయండి. ఆ తర్వాత అందరితో సబ్స్క్రిప్షన్ చేయించండి. మీరందరూ నాతో పాటు ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా నేను కూడా మీకోసం ఉంటాను, ఉండే తీరుతాను. ఇంకా నేను వెళ్ళొస్తాను. ఇందాక ఆల్రెడీ బాయ్ చెప్పాను, ఇప్పుడు నేను లైవ్ లో చెప్తాను. బాయ్ బాయ్.